హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజురీస్ వ్లాగ్స్. గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి నేను 300 గ్రాముల ఆకులను తీసుకున్నాను. ఒక బాణాలు పెట్టుకొని ఒక చెంచాడు మెంతులు, ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు ఆవాలు వేసుకొని దోరగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాణాలిలో కొంచెం నూనె వేసుకొని చెంచాడు ధనియాలు, ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. అదే బాణాలిలో ఇంకొంచెం నూనె వేసుకొని గోంగూర ఆకులను మగ్గించుకోవాలి. త్వరగా గోంగూర ఆకులు మగ్గడానికి రుచికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా ఉప్పును వేయడం వలన గోంగూర త్వరగా మగ్గుతుంది. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని వేడి చేసుకొని ఒక పిరికెడు చింతపండును ఒక 2 నిమిషాలు ఆ నీటిలో నానబెట్టుకోవాలి. ఆ నానిన చింతపండును తీసి ఈ మగ్గుతున్న గోంగూరలో వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవడం వలన గోంగూర ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయలను వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అదే జార్లో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు చేసుకోవడానికి ఒక బాణాలి తీసుకొని నూనెను వేసుకొని అందులో ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, ఇంకొంచెం రుచి పెరగడానికి ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి మెంతిపిండి, ఆవాలు, జీలకర్ర పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. వేడివేడిగా అన్నంలో గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.